మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం అష్టమ సముల్లాసం 188వ పుటలో చూడండి. ఏ ఏ వస్తువులు కలిసినా ఏది ఉత్పన్నమగుచున్నదో అవన్నీ ఈశ్వరునిచే ఉత్పన్నము చేయబడిన బీజములు. అన్నము జలము కలియుట వలన గడ్డి గాదము వృక్షములు క్రిమి కీటకాదులు ఉత్పన్నములగుచున్నవి. అవి లేకున్నా కలగవు. జీవనాధారం లేకుంటే ఏది కలగదు. జీవనాధారం ఉంటేనే సృష్టి కలుగుతున్నది. చేతన ప్రాణి జాతులది సృష్టి కలుగుతున్నది అనేది అభిప్రాయం. అవి లేకున్నా కలగవు. పసుపు సున్నము నిమ్మరసము వేరువేరుగా దూరముగా ఉన్న వానిని నీ ఒక చోట చేరును. వానంతట అవి ఒక చోట చేరవు. అవియు తగినట్లు సరి అయిన పాలలో కలిపిన కుంకుమ సిద్ధమగును. అట్లే ప్రకృతి పరమాణువులను జ్ఞానముతో యుక్తితో పరమేశ్వరుడు కల్పనిచో జడ పదార్థములేవియు ఒక కార్యసిద్ధి కొరకు స్వయముగా కలిసి విశేష పదార్థము కాజాలవు. కావున స్వభావాదుల వలన సృష్టి ఏర్పడదు. పరమేశ్వరుని రచన వలననే సృష్టి ఏర్పడను. జగత్తు అనాది కాదు. ప్రశ్న: ఈ జగత్తునకు కర్త పూర్వము లేడు, ఇప్పుడు లేడు, ముందును ఉండబోడు. అనాది కాలము నుండి ఇట్లే ఉన్నది. ఎన్నడూ ఇది పుట్టలేదు, ముందెన్నడూ నశింపదు. అంటే ఏ బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండ సృష్టికి ఏ రకంగానైతే మనం చూస్తున్నామో అదే విధంగా ఈ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే భూమి సాగు చేసేది లేదు, ఏది లేదు, విత్తనం నాటేది లేదు, శ్రమ పడేది లేదు. దానికంతటికి అదే భూమి సాగవుతుంది, విత్తనం భూమిలో పడుతుంది, పంట వస్తున్నది, మనం సుఖంగా ఉంటున్నాం అనేది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. కర్త లేడు. ఏ కుండ చేయడానికి కుమ్మరి లేడు, సెల్ ఫోన్ చేసేటానికి కంపెనీ వాళ్ళు లేరు, ఎవరూ లేరు, ఏది లేదు, దానికి అదే తయారవుతుంది అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఈ జగత్తునకు కర్త పూర్వము లేడు అంటే సృష్టికి పూర్వము లేడు, ఇప్పుడు ఈ సృష్టిలోనూ లేడు, ముందును ఉండబోడు. అనాది కాలము నుండి ఇట్లే ఉన్నది. ఎన్నడూను ఇది పుట్టలేదు, ముందెన్నడూను నశింపదు. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దీనికి ఉత్తరము దయానంద సరస్వతి ఇలా చెప్తున్నాడు: కర్త లేక క్రియ గాని క్రియాజన్య పదార్థము గాని ఏర్పడజాలదు. కర్త లేకుండా, వ్యవసాయదారులు లేకుండా భూమి సాగెట్లవుతుంటది, విత్తనం ఎలా నాటపడుతుంటది, పంట ఎలా పండుతుంటుంటది అనేటువంటిది అభిప్రాయం. సంయోగ విశేషము వలన కనపడుతున్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటిది ఏంటంటే సంయోగం కావాలి. కర్తకు కార్యం చేసే కర్త, జరిగేటువంటి క్రియ,
పనులు, వస్తువులు, జడ వస్తువులు, ఇక్కడి వస్తువును అక్కడ, అక్కడి వస్తువుని ఇక్కడ, ఈ రకంగా సంయోగ వియోగంలో జరుగుతున్నందువల్ల మనకు కర్త ప్రత్యక్షంగా ఉన్నాడని తెలుస్తున్నది. ఉదాహరణకు వేరే జాతులను విడిచిపెడితే మనుష్య జాతికి ఏంటంటే స్త్రీ పురుష సంయోగంతోటే సంతతి అనేటువంటిది నడుస్తున్నది. ఇది ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినటువంటి రహస్యం. ఒక్కడే పురుషుడు, ఒకతే స్త్రీ ఉన్నప్పుడు వారితోటి సంతానం కలగడం ఎట్లయితే అసంభవమో, ఇక్కడను సృష్టి ఉత్పత్తికి పరమాత్మ లేకుండా ఏది జరగడం సాధ్యం కాదు అనేటువంటిది సారాంశం. అందువలన అవి అనాదులెన్నడును కాజాలం. ఇప్పుడు మూల ఇప్పుడు భగవంతుడు, జీవుడు, ప్రకృతి ఈ 3 అనాది పదార్థంలో అవుతుంటాయి. కానీ ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్లు, గుట్టలు, నదులు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలన్నీ 84 లక్షల జీవరాశుల యొక్క వివిధ జన్మలు, శరీరాలు ఇవి అనాది కాదు. ఏదైతే దేహధారణ చేయడం జరిగిందో అది చచ్చిపోవాల్సిందే, దేహము విడిపోవాల్సిందే. ఏదైతే కనబడే సూర్యచంద్ర నక్షత్ర గ్రహాల ఈ కనబడే సృష్టి ఏదైతే ఉందో, నదులు, సముద్రాలు, గుట్టలు, లోయలు, వృక్ష వనస్పతులు ఏవైతే కనబడే రూపం ఉన్నదో ఇది నాశనం కావాల్సిందే. లేని రూపం ఆవిష్కరింపబడింది, దీనికి కాలం చెల్లిన తర్వాత ఇది నాశనం కావాల్సిందే. ఈ కనబడే రూపం అనాది కాదు. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఏంటంటే కనబడే రూపం అనాది. ఇప్పుడు అతను ఈ జీవరాశులలో ఏం చూస్తున్నాడు అంటే, మనం పుట్టే కంటే ముందునే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు మనం పుట్టాము, మన కడుపున వాళ్ళు పుడుతున్నారు. ఈ రకంగా అతను ఊహిస్తున్నటువంటిది అన్నట్టుగా ఇది ఎప్పటికీ ఉంటుంటది, దీనికి అంతమే లేదు అనేటువంటిది వారి అభిప్రాయం. భూమి ఇలాగే ఉంటది, ఆకాశం ఇలాగే ఉంటది, అంతా ఇట్లాగే నడుస్తుంటుంటది, దీనికి ఆది అంతము లేదు అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అనాది కాలం నుండి ఇట్లే ఉన్నదని. దానికి దయానంద సరస్వతి ఏమని చెప్తున్నానంటే, ఇవి సృష్టి అవుతున్నాయి, నిర్మాణం అవుతున్నాయి, వినాశనం పొందుతున్నాయి కాబట్టి అందువలన అవి అనాదులు ఎన్నడును కాజాలవు. సంయోగం వలన ఏర్పడు వస్తువు సంయోగమునకు పూర్వము ఉండదు, వియోగమునకు తర్వాత ఉండదు. ఇది అంగీకరింపవేని కఠినము కంటే కఠిన పాషాణాదులు, వజ్రములు, ఉక్కు మున్నగునవి ముక్కలుగా చేసి గాని, కరిగించి గాని, భస్మము చేసి గాని చూడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, వియోగమునకు సంయోగమునకు పూర్వము, వియోగమునకు పూర్వము. ఇప్పుడు మా ఇల్లు కట్టుకునే కంటే ముందు ఖాళీ స్థలములో ఆ భూమిని తవ్వి రాళ్లను, మట్టిని, కర్రలను పోగు చేసి ఇల్లును కట్టుకోవడం. ఇక పాతదైన తర్వాత దాన్ని కూల్చేసి కర్రలు వేరు చేయడం, రాళ్లను వేరు చేయడం, ఇంకా చెత్తను దానికి వేరు చేయడం. అంటే సంయోగ వియోగం. ఏ రకంగానైతే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము, సంయోగానికి పూర్వము లేడు దేవుడు, వియోగం తర్వాత ఉండడు అనేటువంటిది నువ్వు ఏదైతే అంటున్నావో అది తప్పు. సంయోగ పరిచేవారే. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడానికి మట్టిని, రాళ్లను, కర్రలను సంయోగ పరిచేవారు. మళ్ళీ విడిపోయేటప్పుడు దానికి విడగొట్టేటువంటి వారు. ఇది నీవు అంగీకరింపకున్నట్లయితే కఠినము కంటే కఠినమైనటువంటి పాషాణాదులు ఏవైతే ఈ యొక్క వజ్రాలు, ఉక్కు మున్నగునవి ముక్కలు చేసి గాని, కరిగించి గాని, భస్మము చేసి గాని చూడు. దానిలో చిన్న చిన్న పరమాణువులు కలిసి ఉన్నవో లేవో నీకు తెలియను. ఏదైనా కూడా కనబడేటువంటి రూపం. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఉల్లిలో చూపిస్తున్నాడు, వెల్లుల్లిలో చూపిస్తున్నాడు. వెల్లుల్లిలో పాయలుగా ఉంటుంది, ఉల్లిలో పొరలుగా ఉంటుంది.
ఇది బయటకు కనబడేటువంటి స్థూల రూపం. మరియు ప్రతి ఒక్కటి అణువణువున, ఇప్పుడు అన్నము అణువణువులు కొన్ని పరమాణువులు కలిస్తేనే బియ్యపు గింజ, గోధుమ గింజ, ఈ యొక్క మామిడి పండు, అరటి పండు, ఈ యొక్క రూపాకృతి కొన్ని అణువుల సంయోగం ఇట్లా కనబడుతుంది. అదే రకంగా ధాతువులు ఏవైతే ఇనుము, బంగారము, వెండి, వజ్రము, వైడూర్యాలు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇవి పగలగొట్టి చూస్తే అవి ముక్కలు ముక్కలు అవుతుంది. ఏదైతే సమూహంగా పట్టుకునే రూపంగా చేతికొచ్చే రకంగా ఉన్నదో దానిని పగలగొడితే, కరగబెడితే, భస్మం చేసేస్తే అది ఇంకా తన స్థూలత్వం నుండి సూక్ష్మత్వానికి వెళ్ళిపోతుంది. స్థూలం నుండి సూక్ష్మత్వం అవుతుంది అని అంటే ఇప్పుడైతే మనం విడగొట్టేటప్పుడు చూస్తున్నాము ఇది విడిపోతున్నది, ముక్కలు అవుతుంది, పరమాణువులు అవుతుందని. కానీ మనకంటే ముందు ఆ యొక్క పరమాణువులను కలిపి ఈ రూపం దాల్పించినటువంటి వ్యక్తిత్వం ఇంకొకటి ఉన్నది కదా. ఇప్పుడు మన మానవ జన్మలోనే చూస్తుంటే రజవీర్య సంయోగంతో పిండ ఉత్పత్తి చేసేవారు ఒకరైతే, ఇప్పుడు హత్య చేసి అంగభంగము చేస్తూ ఈ యొక్క కిడ్నీలు, కాలేయము, ఈ అవయవాలు అమ్ముకునేటువంటి వారు వేరు. ఇప్పుడు అవయవాలుగా విడగొడుతున్నారు అంటే ఆ అవయవ రూపం దాల్పించడానికి, గర్భంలో పిండ రూపం దాల్పించడానికి స్త్రీ పురుషుల ప్రమేయం ఉన్నది కదా. నువ్వు ఈ విడగొట్టేటప్పుడు ఈ విడిపోతున్నటువంటి అణువణువు రూపాన్ని చూస్తున్నప్పుడు, ఈ అవయవాల రూపాన్ని నువ్వు చూస్తున్నప్పుడు, ఇంద్రియాల రూపాన్ని నువ్వు చూస్తున్నప్పుడు, అవి ఏకత్రితమయ్యేటప్పుడు ఒక దగ్గర సమకూరుతున్నప్పుడు దానికి కారణమైనటువంటి వారిని నువ్వు తెలుసుకోలేకుంటున్నావు. అందుకని నువ్వు ఇది ఒకటి ఏం తెలుసు అంటే, ఒక రొట్టె తయారు చేయాలంటే మనిషి రొట్టె తయారు చేయాలంటే పిండి, నీళ్లు అవన్నీ కలిపి అంతా చేసి పొయ్యి మీద పెట్టితే రొట్టె తయారైతుంది, తింటున్నాడు. మరి ఆ విధంగా తయారు చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు. అది గ్రహించలేకుంటున్నాడు. కాబట్టి నువ్వు దీన్ని విడగొడితే నీకు తెలుస్తుంది. బియ్యంను పిండి చేయి, గోధుమలను పిండి చేయి, అప్పుడు నీకు తెలుస్తుంది. అతుకు పెట్టేవారు నీకంటే ముందు ఉన్నారు, వాళ్ళు అతుకు పెడితే అతుక్కున్నది కాబట్టి అది నువ్వు ఇప్పుడు ఇరగొడుతున్నావు, కరగబెడుతున్నావు, భస్మం చేస్తున్నావు. ఈ రకంగా పిండి చేస్తే నీకు తెలుస్తుంది. వాటిలో చిన్న చిన్న పరమాణువులు కలిసి ఉన్నవో లేవో నీకు తెలియను. కలిసిన వస్తువులు సమయాంతరమున తప్పక వేరగును. ఏవేవైతే కలిసి ఉంటాయో అవి అట్లాగే ఏదో ఒక సమయంలో విడిపోతుంటాయి. జీవుడెన్నడు ఈశ్వరుడు కాడు. ప్రశ్న: అనాది ఈశ్వరుడెవడును లేడు. యోగాభ్యాసం వలన అనిమాది ఐశ్వర్యమును పొంది సర్వజ్ఞత్వాది గుణయుక్తుడై కేవల జ్ఞాని అయిన జీవుడే పరమేశ్వరుడు అనబడుతున్నాడు అనేది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఏంటంటే ఏమయ్యాడు అంటే అది చచ్చిపోయాడని అనరు. ఏమంటారంటే శివైక్యమయ్యాడు, బ్రహ్మలీనమైపోయాడు, ఇది పంచభూతాలు కూడా కలిసిపోయాడు కూడా అనరు. ఎక్కువ ఏమంటారంటే శివైక్యమయ్యాడు అనేది అంటుంటారు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, అనాది పరమేశ్వరుడు జగత్ స్రష్ట లేనివాడు, సాధనముల వలన సిద్ధమగు జీవుల ఆధారము, జీవరూపమగు జగత్తు, శరీరము, ఇంద్రియ గోళములు ఎట్లు సిద్ధమగును? అనాది పరమేశ్వరుడు జగత్స్రష్ట లేని నాడు అంటే భగవంతుడే లేనప్పుడు, అంటే బ్రహ్మాండంలో భగవంతుడు లేకపోతే ఎట్లా అవుతుందో అది నీకు తెలియాలి అని అంటే తండ్రి లేకుండా సంతానం ఎలా అవుతుంటారు అదే చూడండి. ఇది నీకు అర్థమైతే అది అర్థమవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. సాధనముల వలన సిద్ధమగు జీవుల ఆధారం. సాధనములు అని అంటే ఇప్పుడు ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనములు సిద్ధమగు జీవుల ఆధారం. జీవులు ఈ దేహములను ఆధారం చేసుకొని జీవిస్తున్నాయి కాబట్టి జీవులు ఆధారం చేసుకున్నటువంటి ఈ దేహములు జీవన రూపమగు జగత్తు,
84 లక్షల జీవరాశుల రూపంలో ఈ జగత్ ఏదైతే కనబడుతున్నదో, శరీరము, ఇంద్రియ గోళములు ఎట్లు సిద్ధమవుతున్నాయి? ఇయవి అంటే ఇటువంటివి లేక జీవుడు అభ్యాసము సాధనము చేయజాలడు. ఎలా సాధనం చేస్తాడు? దేహమే లేకపోతే సాధన ఎలా చేస్తుంటాడు? సాధనములు లేనివాడు సిద్ధుడెట్లు కాగలడు? సాధనములు సమకూర్చుకోవడంలోనే అసమర్థుడైనటువంటి వాడు సిద్ధుడెట్లా అవుతాడు? జీవుడెంత ఎట్టి సాధనము చేసి సిద్ధుడైనను స్వయం సనాతన అనాది సిద్ధి గల ఈశ్వరుని సిద్ధిలో అనంత సిద్ధి ఉన్నది. జీవుడు ఏ సాధన చేసి సిద్ధుడైనను సరే, స్వయం సనాతన అనాది సిద్ధి గల ఈశ్వరుని సిద్ధిలో అనంత సిద్ధి ఉన్నది అని అంటే, ఈశ్వరుని నుండే ఈ యొక్క సృష్టి అభివ్యక్తమయ్యింది. మళ్ళీ చివరికి ఆ పరమేశ్వరులోనే అంత విలీనం అవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. అతనికి తుల్యుడు అతనికి తుల్యుడు ఏ జీవుడును కాలేడు అంటే, ఈశ్వరునికి తుల్యుడుగా అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పుట్టపర్తి సాయిబాబా ఏ రకంగానైతే అవతార పురుషుడిగా ఉండి జగత్కి ఖ్యాతిగాంచాడో, అతని తర్వాత బాల సాయిబాబా గాని, ఇంకో సాయిబాబా గాని ఎంతమంది వచ్చినా కూడా అతని స్థానం ఏ రకంగానైతే, అతని స్థానం అతనిదే, ఇతని స్థానం ఇతనిదే అన్నట్టుగా ఎవరికి వారు వేరువేరుగా అన్నట్టుగానే చూపిస్తున్నారు. కానీ అతడే ఇతడు అని చెప్పేసి అతని భావాలన్నీ మర్చిపోయి ఈ యొక్క బ్రతుకున్నటువంటి వారిలో గతించినటువంటి భావజాలం ఉన్నదని చెప్పేసి ఇతన్ని స్వీకరించడం లేదు కదా. అదే విధంగా జీవుడు దేవుడైతే దేవుడి విలువ తగ్గిపోతుంది ఒకటి. ఇంకొకటి, ఇక అందరూ జీవులు సాధన చేసి ఏదో ఒక రోజు ఒకరి తర్వాత ఒకరు అందరూ దేవుళ్ళు అయిపోతే ఒకరికొకరి పోటీ ఉంటుంటది. నేను ఇట్లా అంటే నువ్వు అట్లా అనేటువంటి విధంగా గొడవలు అవుతుంటాయి. ఈ రకంగా అక్కడ అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంటది. ఇక అసలైనటువంటి దోషం ఏంటంటే, జీవులందరూ ఈ రకంగా దేవుళ్ళు అయిపోతే మళ్ళీ సృష్టి మొత్తం ఆగిపోతుంది కదా. అందుకని దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, దేవుడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు అనేటువంటిది దీని సారాంశం అంటారు. ఏలయన జీవుని జ్ఞానము పరమావధి వరకు వృద్ధి పొందినను పరిమిత జ్ఞానము పరిమిత సామర్థ్యము కలవాడే అగును. ఇప్పుడు ఎంత అతన్ని గుణకర్మ స్వభావాలను అనుసరించి అతనికి ఎంత గొప్పగా పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టిన, ఆ సింహాసనంలో కూర్చుండేటువంటి కాలం అధికార దాహంతో తానెప్పుడు దిగనని చెప్పేసి మొండిగా ఉన్న శరీరాన్ని కాలం తరుముతుంది. కాబట్టి శరీరంలో శక్తిహీనమై ముసలివాడైపోయి తాను దిగకున్న ఆ కాలం అతన్ని పడదొస్తుంది. అందుకని ఇది శాశ్వతం కాదు. జీవుడు ఎంత చేసినా కూడా ఈ విధంగా ఏం తెలుస్తుందంటే, పరిమిత గుణకర్మ స్వభావములు గలవాడే, మిడిమిడి జ్ఞానం కలిగిన వాడే జీవుడు అవుతుంటాడు. కానీ దేవుడు అనంత శక్తి స్వరూపుడు, అనంత జ్ఞానము అనంత సామర్థ్యము కలవాడు ఎన్నడును జీవుడు కాజాలడు. పరమాత్ముడు మాత్రం అనంత జ్ఞానం గలవాడు, అనంత సామర్థ్యం గలవాడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు. జీవుడు ఎంత ఉన్నా కూడా తాను మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడడం, వెళ్ళకిల పడడం. ఎగిరెగిరి ఎందుకు ఎగురుతున్నాడు అంటే వెళ్ళకిల పడేటందుకు అనేటట్టుగా అంతవరకే. మళ్ళీ ఎంత ఎత్తుకు ఎగిరినా కూడా కిందికి దిగి రావాల్సిందే, కింద పడాల్సిందే.
అందుకని కింద ఉండేవారు కిందే ఉండాలి, పైన ఉండేవారు పైనే ఉండాలి. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేటువంటిది సారాంశం. చూడండి, ఏ యోగియు నేటి వరకు ఈశ్వరకృత సృష్టి క్రమమును మార్చగలవాడు కాలేడు. యోగి ఎంత సాధన చేసి, జీవుడు ఎంత సాధన చేసినా యోగి అవుతుంటాడు, ఋషి అవుతుంటాడు, మహర్షి అవుతుంటాడు, బ్రహ్మర్షి అవుతుంటాడు. ఏది ఏమైనా అతడు భగవంతుని సృష్టిలోనే తన సాధనా పరంగా గొప్పదనంతో గుర్తించబడతాడే కానీ దేవుడి స్థానాన్ని గ్రహించలేడు. ఉదాహరణకు, గురువు దగ్గర ఎంత విద్య పొందినను దయానందుడు విరజానందుడు ఎదురెదురుగా కూర్చుండి చదువుకునేటప్పుడు విరజానందుడు చెప్పేటువంటి విషయాలను దయానందుడు తన తర్క బుద్ధితో ఖండించినప్పుడు నోట మాట రాక విరజానందుడు దయానందుని అంటుంటాడు ఏమనంటే, తూ కులక్కర్ హే. కులక్కరు అని అంటే, ఇది వారు పంజాబ్కు చెందిన వారు కాబట్టి విరజానందుడు పంజాబీ భాషలో కులక్కర్ అనంటే నువ్వు దేశకాల పరిస్థితిని ఎరిగినటువంటి వాడవు, దేశకాల పరిస్థితికి అనుగుణంగా మాట్లాడతావు కాబట్టి ఇక నీకు చావులేదు అనేటువంటి విధాన్ని. ఇదే రహస్యాన్ని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సత్యార్థ ప్రకాశం భూమికలో చెప్తున్నాడు ఏంటంటే, నేను ఒకరి మీద ఈర్ష్యా ద్వేషముతోటి ఈ సత్యార్థ ప్రకాశాన్ని రచించడం లేదు. నేను సత్యమును మాత్రమే చెప్తున్నాను. ఇందులో నేను చెప్పిన దాంట్లో కూడా మీకేమైనా అసత్యముగా కనిపిస్తే, ఇంకా వేరే భిన్న అభిప్రాయం కనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఉన్నదున్నట్టుగా గొప్ప గొప్ప విద్వాంసులు పండితుల ముందు సమక్షంలో పెట్టండి. దాంట్లో వారు చూసిన తర్వాత ఏది ఉచితమో దానిని స్వీకరించి సుఖంగా ఉండాలి, ఏది అనుచితంగా ఉంటుంటుందో దాన్ని వదిలేయాలి. ఆ రకంగా మనుషుల యొక్క మనుగడ గొప్పగా ఎదుగుతుంది. లేదంటే నేనే గొప్ప, నాదే గొప్ప అని అంటే అది పశువు వంటి వ్యవహారం, పశువులకు పెద్దన్నలాగానే అవుతుంటదే కానీ ఇది సత్యము అనబడదు అనేటువంటి విషయాన్ని గ్రహించారా లేదా భూమికలో? అందుకని ఇది ఒంటెద్దు పోకడది కాదు. ఇది ఈ ఈర్ష్య ద్వేషాలతోటి వాళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు జైనులు, బౌద్ధులు అనేటువంటి భేదభావంతో ఈ పుస్తకం రచించడం లేదు. మనుష్యుల మనుగడకు జ్ఞానోదయం, వ్యక్తిత్వ వికాసం గురించి సత్యమును మాత్రమే తెలపడం జరుగుతుంది. అందు గురించి ఇందులో పక్షపాతం ఏమీ లేదు. దీంట్లో మేము ఎక్కువ, వేదము ఎక్కువ, వాళ్ళు తక్కువ, బైబులు ఖురాను వాళ్ళది ఇంత నిమ్న స్థరమైనది, ఈ రకంగా తప్పులు చూపించడం లేదు. వాళ్ళు ఏదైతే గొప్పగా అనుకుంటున్నారో ఈ వేద జ్ఞానానికి సరి అయినటువంటిది కాదు అనేటువంటి వ్యత్యాసాన్ని చూపించడం జరుగుతుంది. ఉన్నట్టుగానే చూపించడం జరుగుతుంది. ఇంకా ఏమంటాడంటే దయానంద సరస్వతి, నేను రాసినటువంటి ఈ అభిప్రాయం దేశకాల పరిస్థితి అనుసారంగా ఎప్పుడైతే ఇది తేడాగా కనిపిస్తుంటుందో అనుకూలమైనటువంటి భావజాలంతో బుద్ధిమంతులు, విద్వాంసులైనటువంటి వారు సవరించగలరు. ఈ స్వేచ్ఛనిచ్చారు. ఇక ఈ స్వేచ్ఛను అదనుగా చూసుకొని ఎవరైతే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు పడితే వారు పుస్తకాలు ముద్రణ చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. అది మహామూర్ఖత్వం. దయానంద సరస్వతి అభిప్రాయాన్ని కూడా ఆ పుస్తకాలలోంచి తీసేస్తున్నారు. తీసేసి ఎంత ఇష్టం వస్తే అంతనే ముద్రించి మన మొహాన పడేస్తున్నారు, ప్రజల సామాన్య జనుల ముందు ఉంచుతున్నారు. దాంతో సామాన్య జనులలో ఈ పుస్తకంలో ఇలా ఉంది, ఈ పుస్తకంలో ఇలా ఉన్నది అనేటువంటి భేదభావంతో ఈ రకంగా జరుగుతుంది. అది సరైనటువంటిది కాదు. ఎవరైనా సరైనటువంటి వారు వచ్చినప్పుడు ఇవన్నీ ఊడ్చుకుపోతాయి, చెత్తలో పోతుంటాయి. వీటికి ఏ మాత్రం విలువ ఉండదు. అందుకని సత్యమును గ్రహించాలి, అసత్యాన్ని వదిలిపెట్టాలనేటువంటిది సారాంశం.
ఏ యోగియు నేటి వరకు ఈశ్వర కృత సృష్టి క్రమమును మార్చగలవాడు కాలేడు. నువ్వు ఎంత యోగివైనా సరే, సిద్ధయోగివైనా సరే, బ్రహ్మయోగివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు జీవుడిగానే ఉంటావు. కానీ భగవంతుడి సృష్టిలో వేలు పెట్టి అతని సృష్టి క్రమాన్ని తూర్పున ఉదయించే సూర్యుడు ఎప్పుడు తూర్పున ఎందుకు ఉదయించాలి? ఈసారి దక్షిణాన ఉదయించాలి, లేదంటే పడమరన నేను ఉదయింపజేస్తాను అనేటువంటి సామర్థ్యం ఏ జీవుడికి కలగలేదు. వర్షం పైనుంచే ఎందుకు పడాలి? నీళ్లు కింద ఉంటాయి కదా, కింద నుంచి పైకి ఎందుకు పోవు? నేను మారుస్తాను చూడు అని చెప్పేసి ఏ జీవుడు చేయలేదు. గాలి పైనుంచే కిందికి ఎందుకు వీస్తుంది? మరి భూమిలో వచ్చి చెట్లలోంచి పుట్టుకుంటే ఎందుకు రాలేదు? ఇదంతా జీవుడు అసమర్థుడు కాబట్టి ఇవెన్నడూ భగవంతుని సృష్టిని మార్చజాలడు. అర్థమవుతుందా లేదా? ఎప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు ఏ జీవుడు మార్చలేడు భగవంతుని సృష్టిని. ఇక ముందును ఆ రకంగా భగవంతుడు కాజాలడు, దేవుడు కాజాలడు. జీవుడు అనాది సిద్ధ పరమేశ్వరుడు నేత్రములతో చూచుటకును చెవులకుతో వినుటకును సంబంధం ఏర్పరిచి ఉన్నాడు. దీనిని యోగియు మార్చజాలడు. కావున జీవుడెన్నడు ఈశ్వరుడు కాజాలడు. ఇప్పుడు ఇది మొన్నటి ప్రసంగంలోనే చెప్పాలనుకున్నాను, మర్చిపోయారు. ఇక్కడేంటంటే కత్తెర ఏ రకంగానైతే ఉంటుంటుందో పువ్వుల స్థితి ఒకటి. పువ్వులను ఒక క్రమబద్ధంగా అల్లుటకు కారణమైనటువంటిది దారం ఒకటి, సూది దారం ఒకటి. సూది అనేటువంటిది ఆత్మ, దారము అనేటువంటిది జీవితం, పువ్వులు అనేటువంటివి జన్మలు. పూలమాలలో ఇక్కడ కనబడుతున్నటువంటిది. ఇప్పుడు ఎవరెవరైతే ధనము కోసం తాపత్రయపడుతున్నారో, భార్య పిల్లల గురించి తాపత్రయపడుతున్నారో, శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే తాపత్రయపడుతున్నారు, బయటకు చూస్తున్నటువంటి పువ్వుల కోసం, ఈ జన్మల కోసం, ఈ మానవ దేహం కోసం తాపత్రయపడుతున్నారే కానీ ఈ జన్మలలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో లోపల ఉన్నటువంటి ఎవరికి కనపడనటువంటి ఆత్మ, ఆ ఆత్మ కళ్యాణ నిమిత్తకంగా ఈ ఆధ్యాత్మ పురోగతి సాధించడానికి, సాధన చేయడానికి, తపస్సు చేయడానికి మనస్సు ఒప్పుకోవటం లేదు. ఎందుకు అంటే అది ఆత్మ కంటికి కనబడదు. ఆత్మే కనబడతలేనప్పుడు దేవుడు కనబడతలేడు. దేవుడు కనబడతలేనప్పుడు స్వర్గం నరకం ఎవరికి కావాలి? మనకు ఈ జీవితం ఉన్నంతసేపే, ఇది ఆరోగ్యంగా ఉన్నంతసేపే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి అనేటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వారు కానీ అధ్యాత్మ భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క వేదముల ఉపదేశం యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, వేద జ్ఞానాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఇద్దరు డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఒక డాక్టరు శరీరానికి రోగము రాకుండా శరీరాన్ని కాపాడడానికి ఇప్పుడు మనము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఆ డాక్టర్ ఉండాల్సిందే శరీరానికి. కానీ నేను అనేటువంటి ఆత్మ పతితము కాకుండా దిగజారకుండా నిత్యం ఏ రకమైతే సూర్యుడు ఉదయిస్తూ పైకి ఎదుగుతూ పోతున్నాడో, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి నేను అనే ఆత్మ అవగుణాల వైపు దిగజారకుండా ఉత్తమోత్తమ గుణాల వైపు ఎదగడానికి గురువు అనేటువంటి డాక్టర్ తప్పనిసరిగా అవసరము. అందుకే వేద జ్ఞానాన్ని ఉపదేశించాడు. అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్య.
అందుకే ఆధ్యాత్మిక గురువు తప్పనిసరి. అందుకే వీళ్ళంతా మత సంప్రదాయ బద్ధంగా, మత సంప్రదాయం అనేటువంటిది పక్కన పెడితే నాకు గురువు కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఆ గురువే ఆ గురువే గురుత్వము లేనివాడైనప్పుడు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్తాడు. కాబట్టి మత సంప్రదాయం పుడుతుంది అక్కడ. గురువే సరిగా లేనప్పుడు భిన్నమైన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఇదివరకు ఉన్న అభిప్రాయానికి ఈ వ్యక్తి చెప్తున్నటువంటి అభిప్రాయానికి తేడా వస్తున్నది. కాబట్టి 2గా విడిపోవడం, 3గా విడిపోవడం, మత సంప్రదాయంగా ఇట్లా తయారు కావడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే ఆత్మ కోసం గురువును, శరీరం కోసం చికిత్సకుని ఏర్పాటు చేసుకొని ఉంటాడో అతడికి ఇక చావు ఉండదు. ఎవరైతే ఆత్మను మర్చిపోయి శరీరాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎన్ని భవనాలు కట్టినా, ఏ గ్రహోపగ్రహాల్లో ఎన్ని ఆస్తులు కూడా కట్టుకున్నా చావాల్సిందే వాళ్ళు. అదే శరీరం వైపు అంతగా మొగ్గు చూపకుండా ఉండి, అంటే చూపొద్దని కాదు, శరీరం వైపు చూపాలి. శరీరం మూలం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే ఏ ధర్మమైనా మనం సిద్ధించుకోగలుగుతుంటాం. ఇక అంతకంటే ముఖ్యమైనటువంటిది నేను అనే ఆత్మ వ్యక్తిత్వ వికాసంతో గుణవృద్ధి చేసుకుంటూ ఎరువు పడినటువంటి విత్తనానికి ఊతమందినప్పుడు అది మొలకెత్తి ఆకులు కొమ్మలు వికసించి పెద్ద మహావృక్షం ఎట్లయితే అవుతుంటుందో, ఈ గురువు అనేటువంటి వ్యక్తిని సరైనటువంటి వ్యక్తిని పట్టుకున్నట్టయితే ఈ ఆత్మ కూడా గుణవర్ధకముతో మంచి గుణవర్ధకముగా ఎదిగి గొప్పగా తయారయ్యి తనను తాను ఉద్ధరించుకుంటుంది. ఇక లోపలి ఆత్మ అంటే విత్తనంలో ఉండే మొలకెత్తేటువంటి ఆ తత్వము మంచిదైనప్పుడు బయటకు కనబడేటువంటి విత్తన రూపమైనటువంటి శరీరము భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీటి సంయోగంతో తడుపుతున్నాడు, గాలి సంయోగంతో ఉబ్బిస్తున్నాడు, సూర్యరశ్మి సంయోగంతో పొట్ట పొగలగొట్టి మొలకను బయటకు తీస్తున్నాడు. ఆ సూర్యరశ్మి ఉష్ణోగ్రత, గాలి, నీరు, భూమి యొక్క పోషక తత్వాలతోటి చిగురింపజేస్తున్నాడు భగవంతుడు. ఆ విత్తనములో ఎట్లయితే జరుగుతుందో బయట ఉండేటువంటి ఆ పప్పు బద్దలు ఎరువుగా మాత్రమే మారతాయి. ఇప్పుడు ఎవరైతే ఈ ఆధ్యాత్మికాన్ని చులకన చేసి నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అనుకునేటువంటి వాళ్ళు ఆ పప్పు బద్దలకు విలువిస్తున్నటువంటి వాళ్ళు, ఎరువుగా మారేటువంటిది, నాశనం అయ్యేటువంటి దానికి మొగ్గు చూపుతున్నారు. ఎవరైతే అధ్యాత్మ సాధనతో, యోగ సాధనతో ఆత్మ వికాసం చేసుకుంటున్నారో, తమను తాము జ్ఞానవంతులుగా ఎదిగింపజేసుకుంటున్నారో వారు ఇక జన్మలు అవసరము లేదు అనేటువంటి స్థితికి తీసుకెళ్తున్నారు. తమను తాము తరింపజేసుకుంటున్నారు, తమను తాము దుఃఖములతోటి దూరం చేసుకుంటున్నారు, ఉద్ధరించుకుంటున్నారు. ఆత్మ వైపు అధ్యాత్మ సాధనలో గురువును, సరి అయినటువంటి గురువును ఎంచుకోవాలని చెప్పేసి దయానంద సరస్వతి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా, సంస్కార విధి ద్వారా ఆత్మను సంస్కరించేటువంటిదే. ప్రపంచంలో ఈ యొక్క అండపిండ బ్రహ్మాండంలో ఎక్కడను వేదమును కాకుండా ఎవరును ఎటువంటి గొప్ప మత సంప్రదాయం ఏది పుట్టించినా కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం గురించి, ఈ దేహం యొక్క ప్రసిద్ధి గురించి, ఈ దేహంతోటి కళ్ళకు కనబడేటువంటి వస్తువు గురించే చేశారు. ఎవరైతే వేదమును పట్టుకున్నారో, ఎవరైతే భగవంతుడి జ్ఞానమును పట్టుకుంటారో అటువంటి వారు ఆత్మ వికాసంతో ఉన్నతి చెందుతుంటారు. అందుకని దయానంద సరస్వతి ఈ రకంగా ఒక్కొక్క విషయాన్ని విడమర్చి ఈ యొక్క ఆత్మకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు, దుఃఖం నుంచి తరింపజేస్తున్నాడు. ఇది గ్రహించిన వారికి అర్థమవుతుంటది, గ్రహించని వారికి అర్థం కాదు. అర్థమవుతుందా లేదా? సరైన గురువుని తెలుసుకోకపోవటం వల్ల మత సంప్రదాయాల వల్ల చిక్కుని అంతా ఇబ్బంది పడటం.
ఇక ముందును కాజాలడు, అంటే ఇంతవరకు జీవుడు దేవుడు కాలేదు, ఇక ముందును కాజాలడు. అనాది సిద్ధ పరమేశ్వరుడు, నేత్రములతో చూచుటకు చెవులతో వినుటకు. ఇప్పుడు ఈ యొక్క దేహమును పట్టుకొని పాకులాడేటువంటి వారంతా నేత్రములతో చూసేటువంటి గురువు దగ్గరికి, నేత్రములతో చూస్తే కనబడేటువంటి విగ్రహాల దగ్గరికి, మత సంప్రదాయాల దగ్గరికి, అక్కడ ఈ యొక్క మానవ సమాజం అంతా సతమతం అవుతున్నది. ఆ కనబడే రూపమే సత్యం అనుకోని. కానీ ఇక్కడ ఆ వాస్తవికమైనటువంటి అధ్యాత్మంలో కళ్ళు బయట ఇంద్రియాలు, ఆ కళ్ళ ద్వారా చూసేది నేను, ఆ చెవుల ద్వారా వినేది నేను, ఈ నోటి ద్వారా మాట్లాడేది నేను, ఈ యొక్క ఆ క్రియాకలాపాలు చేస్తూ చస్తున్నది పుడుతున్నది ఈ దేహము ద్వారా నేను చస్తున్నాను పుడుతున్నాను అనేటువంటి భ్రాంతితో జీవాత్మ ఉంటున్నది. ఈ యొక్క అధ్యాత్మ సరైనటువంటి గురువు సాన్నిధ్యంలో సాధన చేసినప్పుడు ఆ భ్రాంతి అంతా ఒట్టిదే, ఈ చావు అంతా ఒట్టిదే. ప్రపంచంలో ఏదైనా అబద్ధం ఉన్నది అని అంటే చావు అనేటువంటిదే అబద్ధం. అంతకుమించిన పెద్ద అబద్ధం ఏది లేదు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న రోజు వ్యక్తి ఏ మత సంప్రదాయము, ఏ భ్రాంతి చెప్పేటువంటి భ్రాంతి విషయాలు చెప్పి తప్పుదో పట్టించే గురువుల దగ్గరికి వెళ్ళడు. ఎవరైతే నేను వేరు, నా శరీరం వేరు, నేను వేరు, ఈ ఇంద్రియాలు వేరు, నేను వేరు, నా జీవితం వేరు అనేటువంటిది, ఇప్పుడు ఈ అక్రియ ధ్యానం చేస్తున్నది ఎవరు, సాక్షిభూత సాధన చేస్తున్నది ఎవరు, ఈ దేహంతో సాధన చేస్తున్నది ఎవరు, ఆ రహస్యాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎన్నడూ మోసపోరు, ఇంకొకటి మోసగించరు. ఇక ఈ రహస్యం అంతుబట్టని నాడే ఇక నా భార్య, నా పిల్లలు, నా సంపద, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే మురగాలి, ఆ మురుగులోనే మురిగిపోతారే తప్ప బయటకు రాలేరు. ఆ బయటకు వచ్చేటువంటి ఈ రహస్యమే ఈ యొక్క ఆశ్రమాలు, ఈ యొక్క గురుకులాలు, ఈ యొక్క యోగ మఠములు, ఏవైతే సాధన స్థలాలు ఉన్నాయో అవి కుటుంబం నుంచి బయటకు. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు దేవుడు ఏ రకంగానైతే చీదిన చీమిడి విసర్జించినటువంటి మలమూత్రాల వైపు మళ్ళీ మనం ఎట్లయితే చూడమో, ఆ రూపకంగా ఇల్లు, భార్య, పిల్లలు ఈ వ్యవహారం నుంచి లేపుకొస్తున్నాడు. ఇది రహస్యం. ఇది పట్టుకుంటే రహస్యం తెలుస్తుంది. ఇది పట్టుకోనంత వరకు రహస్యం తెలియదు. ఓం ప్రకాష్ ఏం చేస్తున్నాడంటే, భార్య అంటే ఏంటిది, భర్త అంటే ఏంటిది, సంతానం అంటే ఏంటిది, ఇక్కడికెళ్ళి ఆ అవగాహనను, కామవాసన అంటే ఏంటిది, ఈర్ష ద్వేషం అంటే ఏంటిది, ఈ రహస్యాలన్నీ బోధించి అక్కడికెళ్ళి లేపుకొస్తున్నాడు. ఇంతే తేడా. బయట గురువులు ఏం చేస్తున్నారు అని అంటే, భార్య ఆమె నారీ నరకస్య ద్వారం అని చెప్పేసి ఏవగింప చేసుకోండి కుటుంబం, ఇదంతా జంజట్, ఇదంతా ఉంటుంటదే బదులే మనం సన్యాసం తీసుకొని కాషాయ బట్టలు వేసుకొని హిమాలయానికి పోదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అని చెప్పేసి మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు. మనకు తెలిపినటువంటిది ఏంటంటే, దేవుడు అంటే హిమాలయాల్లోనే దొరుకుతాడు, కొండ గుహల్లోనే దొరుకుతాడు, అక్కడే సాధన సిద్ధిస్తుంది అనేటువంటి భ్రాంతి మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి సమాజం తప్పుదోవలో ఉన్నది. అర్థమవుతుందా? అవుతుందో ఆచార్య, అంతే. అందుకని ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు చెప్పేటువంటి హిమాలయం లాంటి కొండ గుహల్లో, నదుల తీరాల్లో అక్కడే నిజమైతే, ఈ యొక్క తల్లి కడుపున సంతానాన్ని పుట్టించడం ఎందుకు? భార్యాభర్తలుగా ఉండడానికి వివాహ వ్యవస్థ ఎందుకు? మళ్ళీ ఇక్కడ నుంచి పుట్టినటువంటి వారే ఈ కొడుకు పుట్టిన తర్వాత వానప్రస్థం అని, సన్యాసం అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి లేపుకొస్తున్నాడు ఎందుకు? అందుకనే ఈ ఓం ప్రకాష్ చేస్తున్నటువంటిది ఇది. మరి సమయం వచ్చినప్పుడు ఇది బయటపడుతుంటది ఎట్లా అనేటువంటిది వ్యావహారికంగా. ఇప్పుడు మాత్రం కేవలం దూరం నుండి, ఎందుకంటే కూర్చుండి సాధనామయంగా సాధకులను, వానప్రస్థ సన్యాసులను, బ్రహ్మచారులను నిర్మాణం చేయడానికి అవకాశం అంతగా లేకుండా ఉన్నది. మరి అది కలిగినప్పుడు అవుతుంటుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు?
స్పష్టంగా అర్థమవుతుంది ఆచార్య. అందుకని దేవుడు కళ్ళకు కనబడడు, చెవులకు వినబడడు. ఆ రకంగా ఆ వినడానికి చూడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారని సారాంశం. దీనిని ఏ యోగియు మార్చజాలడు, కావున జీవుడెన్నడు ఈశ్వరుడు కాజాలడు. ఇప్పుడు ఆస్తికుడు నాస్తికుడు అంటే ఏమన్నట్టు? ఆస్తికుడు నాస్తికుడు అని అంటే ఈశ్వరుని తెలుసుకున్నవాడు, ఈశ్వరాజ్యాన్ని పాటించిన వాడు ఆస్తికుడు. ఇప్పుడు ఏవైతే పెళ్లి పత్రికలు ముద్రిస్తున్నప్పుడు అక్కడ గణేశుని బొమ్మ పెట్టారు, వాళ్ళు చంద్రుడి చుక్క బొమ్మ పెట్టారు, వాళ్ళు సిల్వ బొమ్మ పెట్టారు. అంటే కనబడే రూపాన్ని పెట్టి సమాజానికి సందేశం ఏమిస్తున్నారు అని అంటే, కనబడనిది ఏది లేదు, కనబడని దేవుడు లేడు అనేటువంటిది దేవుడి నుండి దిగ్భ్రమితం చేసి తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారు. వీళ్ళు ఎవరైతే అధ్యాత్మ సాధనాలు, ఆశ్రమాలు, గురుకులాలు అని చెప్పేసి ఎవరైతే చెప్తుంటారో వీళ్ళ పుస్తకాల మీద ఓంకారం మాత్రమే ఉండదు, వీళ్ళ పెళ్లి పత్రికల మీద ఓం మాత్రమే ఉండదు. ఓం ఉంటే అది వేరే అవుతుంటుంది, ఓంకారమే ఉండదు. గణేశుడు ఉంటాడు అంటే గణేశుడు పుట్టే కంటే ముందు ఆయన లేడు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మట్టి బొమ్మలను చూసుకుంటూనే ఉండాలి. అందుకని ఆయన కపిల్ శర్మ ఏమంటున్నాడంటే, पत्थरों को खुश करने के लिए फूलों का हत्या कर रहे हैं, पुण्य कमाने के लिए जाकर एक और पाप कमा के आ रहे हैं. దీని అభిప్రాయం ఏంటంటే, రాళ్లను సంతోష పెట్టడానికి తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి ఆ పుష్పాలను తెంపుతూ హత్య చేస్తున్నాం. అంటే గుడికి వెళ్ళేది ఎందుకు అని అంటే, పుణ్యార్జన చేయడానికి, పుణ్యం వస్తుందని చెప్పేసి గుడికి పోవడానికి ఆ తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి చనిపిల్లలను వేరు చేసినట్టుగా చెట్టు నుండి పువ్వులు తెంపుతున్నప్పుడు అక్కడ పాపం చేస్తున్నాం కదా. అంటే పుణ్యం సంపాదించుకోవాలని వెళ్ళి పాపమే చేస్తున్నాం. అర్థమవుతుందా లేదా? ఇది అతను చెప్పినటువంటి దాంట్లో. ఎవరు ఏది అర్థం కాదు, ఊరికే కూర్చుంటున్నారు. విశ్వమ్మ గారు అర్థమవుతుందా లేదా? చాలా బాగా అర్థమవుతుంది. ప్రశ్న: కల్పాంతరములందు సృష్టి ఈశ్వరుడు విలక్షణముగా నిర్మించున, ఒకే విధంగా రచించున. కల్పాంతరములందు, కల్పం అంటే సృష్టి, కల్పాంతరములందు అంటే ఈ సృష్టి, పోయిన సృష్టి, ఇంతవరకు సృష్టి, రాబోయే సృష్టి, ఈ రకంగా కల్పాంతరములందు సృష్టి ఈశ్వరుడు విలక్షణముగా నిర్మించున, ఒకే విధంగా రచించున. అంటే ఈ సృష్టికి ఆ సృష్టికి వేరు ఉంటుందా, లేదంటే అన్ని సృష్టిల్లో ఒకే రకంగా ఉంటుందా అనేటువంటిది అభిప్రాయం. దానికి ఉత్తరం సమాధానపరుస్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, ఇప్పుడు ఎట్లున్నదో అట్లే పూర్వము ఉండెను, ముందును ఉండును, భేదం ఉండదు. దానికి ప్రమాణం సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయత్, దివంచ పృథివీంచ అంతరిక్షమథో స్వః. ధాత పరమేశ్వరుడు పూర్వకల్పమున ఎట్లు సూర్యచంద్రులను, విద్యుత్తును, పృథివిని, అంతరిక్షము మున్నగు వాని నిర్మించును, అట్లే ఇప్పుడును నిర్మించియున్నాడు, ముందును అట్లేనే చేయును. కావున పరమేశ్వరుని కార్యములలో ప్రమాదాదులు ఉండవు. అంటే ప్రమాదాదులు అంటే నిర్లక్ష్యము, బద్ధకం, అది తప్పులు చేయడం. ప్రమాదం అంటే తప్పులు చేయడం అంటూ ఉండదు. కావున ఎల్లప్పుడూ ఒకటిగానే జరుగుచుండును. వృద్ధి క్షయములను పొందు జ్ఞానము గల జీవుడు
వృద్ధి క్షయములను పొందేటువంటి జీవుడు అల్పజ్ఞుడు కావున అతని కార్యములలో భ్రమ ప్రమాదములు కలుగుచుండును. ఈశ్వర కార్యములను ఎన్నడూ అట్లు ఈశ్వర కార్యములందు ఎన్నడూ అట్లు కలగదు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య. మానవుడు చేసే దాంట్లోనే తేడాలు ఉంటాయి కానీ పరమేశ్వరుడు ఇప్పుడు బాలరాజు గారు ఒక ప్రశ్న సమస్య తీసుకొచ్చారు. ఏమంటున్నారు అంటే, స్వామి మా దగ్గర తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, రాత్రికి ఇంట్లో దేవుడి గుళ్ళో నుంచి శబ్దాలు వస్తున్నాయి అంట, అది ఏమిటి, దయ్యమా భూతమా దేవుడా అని. ఇట్లా అది కూడా మళ్ళీ అమావాస్య రోజే వస్తుందంట. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అది జడ వస్తువు కదా, గజ్జల మోత శబ్దం అనేటువంటిది జడ వస్తువు కదా. జడం ఎట్లా శబ్దం చేస్తుంటది చెప్పండి? అది నాకు తెలిసిన కాడికి ఆచార్య వీళ్ళ మనసులో అట్లాంటి భావన ఉండేందుకు అట్లా అనిపిస్తుంది. కానీ యా దేవుడు రాడు, యా సప్పుడు రాదు, ఏం కాదు, అంతా వీళ్ళ మనసులో ఉన్నట్లే తెలుస్తుంది. అది కాదు స్వామి, అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ ఇంటి వాళ్ళను భయభ్రాంతులు గురి చేయడానికి పని మనిషి చేస్తున్నదో, లేదంటే ఆ పని మనిషి చేత ఇంకెవరైనా చేయిస్తున్నారో, ఎవరో ఒకరు చేయిస్తున్నారు కాబట్టి అలా శబ్దం వస్తుంది. అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తే అది రికార్డ్ అవుతుంటది. ఆ సీసీటీవీ కెమెరాలు పెడుతున్నట్టుగా ఎవరికి తెలియదు, రహస్యంగా చేయాలి. చేస్తే అప్పుడు బయటపడుతుంది. అర్థం కావట్లేదా? అర్థమైంది ఆచారి. అక్కడ ఎవరైనా చేస్తేనే ఆ శబ్దం వస్తుంది, దానంతటా అది రాదు కదా. అంతే కదా. ఇప్పుడు షిరిడి సాయిబాబా సినిమా తీసేటప్పుడు హీరో నాగార్జున ఇంటికి సాయిబాబా విగ్రహాలు రావడం, అది దాంట్లో ఒకసారి ఇంట్లో కనబడడం, ఒకసారి పార్క్ లో కనబడడం, ఒకసారి బెడ్రూమ్ లో కనబడడం, ఈ రకంగా ఆ విగ్రహాలు ఎట్లా వస్తున్నాయి అంటే భ్రాంతి దాని మీద ఉన్నప్పుడే వస్తుంది అనుకుంటున్నాను ఆచార్య. భ్రాంతి ఎక్కువగా దాని మీద ఉన్నప్పుడు. ఇదంతా రచించినటువంటి నాటకం అనేది తర్వాత బయటపడింది. అతని ఎక్కువగా సాయిబాబా మహిమతోటి ప్రభావితం అయితే ఆ నటించే అతను ఇంకా ఆ నటనలో జీవిస్తాడు అనేటువంటి అభిప్రాయంతో అలా చేయించడం జరిగింది అనేది బయటపడింది. తర్వాత పని మనిషికి డబ్బులు ఇచ్చి అలా చేయించారంట. ఇది తెలియదా ఎవరికి? తెలియదు ఆచార్య, తెలియదు. ఎవరో ఒకళ్ళు కదిలిస్తే తప్ప ఆ విగ్రహాలు ఎలా కదులుతుంది? అంతే కదా మరి. సరే, సమయం చాలా అతీతమవుతుంది, ముందుకు తీసుకుంటాం. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి తరగతిలో మనం అనేక కొత్త విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ సమాజంలో మానవులకి 2 డాక్టర్లు, వైద్యులు అవసరమని తెలుసుకున్నాం. ఒకటి శరీరాన్ని సరిచేయడానికి, మరొకరు ఆత్మను సరిచేయడానికి. 2 ఉన్నప్పుడే మానవ సమాజం సుఖంగా ఉంటుంది అనే ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. ఆ తర్వాత జగత్తు అనాది కాదు, జీవుడు ఎన్నడూ ఈశ్వరుడు కాడు అనే విషయాన్ని కూడా ఎన్నో ఉదాహరణలతో లోతైన విషయాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ ప్రకృతిని మార్పు చేయగల శక్తి, ప్రకృతి నియమాలను మార్చే శక్తి జీవునకు లేదు. జీవుడు అల్పజ్ఞుడు. ఆ విధంగా ఆత్మతత్వం తెలుసుకోవడం వలన తను మోసపోవడం జరగదు, ఇతరులను మోసం చేయడనే విషయాన్ని ఎన్నో ఈ విధంగా అనేక విలువైన విషయాలను తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుతున్నాను.
ఈ విషయాలన్నీ అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య శ్రీ నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తన నమస్తే స్వాహా. ఓం అమృతాభిజానమస్తే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం ఆచన మంత్రంలో ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షు చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోఫలం ఓం కరతల కరాపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం సాపిత్థా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదతి స్వశ్చమిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమధో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్ఛాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పశ్చిమ దిశలో తూర్పు దిశలో అగ్ని అధిపతి ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితా పితరశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి వంకర్టింకర కుటిలంగా నడిసే ప్రాణుల నుండి రక్షణ చేస్తూ తల్లిదండ్రి వల్లే రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ప్రదీచీ దిక్వరుణోధిపతి ప్రతాపో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పశ్చిమ దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ
అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉదీచి దిక్సోమోదిపతి స్వజో రక్షితాసిన ఋషభః దేవ్యో నమోదిపదేభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంవే దద్మః. ఉత్తర దిశలో వరుణుడు అధిపతి అయి సోమం అధిపతి అయి చరాగత విద్యుత్తు మెరుపుతూ నత్రజని విడుదల చేస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైశవః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతులతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై వచ్చే తెల్ల బుల్లి వంటి మచ్చలను వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం జా ఉపస్థాన మంత్రంలో ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతఃసుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చూర్యం ఉద్వయం తమసస్వరీష్వః అత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమకన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణయామ శరదశ్యతం ప్రప్రవామ శరదశ్యతం అదీనా సామ శరదశ్యతం భూహ్యచ్చ శరదశ్యతాత్. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక ఓ సచితానంద స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యన్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. సమర్పణ భావం. ఈశ్వర దయానిధి ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించి తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు వరలక్ష్మ గారికి. తర్వాత శాంతి పాఠం.
ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. కామెంట్ పెట్టమని చెప్తే నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ప్రభాకర్ గారు ఆచార్య సర్వేభ్యో నమః.